మీరు ఇప్పుడు మూవీస్‌కి ఏమన్నా ఐ మీన్ ఇప్పుడు సీరియల్స్‌లో బిజీ ఉన్నారు. సో, మూవీస్‌కి ట్రై చేస్తారా? లేదు అంటే చాలామంది టెలివిజన్ ఉన్నవాళ్ళు మూవీస్‌కి వెళ్ళాలంటే అబ్బా! వద్దబ్బా! కంఫర్ట్ ఉంది. షూటు, మంచి రెస్పెక్టు అంటే ఇక్కడంతా ఒక టైప్ ఆఫ్ లైఫ్ అలవాటైపోయి మంచి రెస్పెక్ట్ ఉంది. ఒక అసిస్టెంట్ ఉంటారు. మనం పిలిచినప్పుడు ఎళ్లి చేసుకొని రావడం. హ్యాపీగా ఎళ్లి మన సీన్ లేకపోతే మనం పక్కన కూర్చోవచ్చు. అవును. బావుంటుంది. అట్లా ఒక టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ అలవాటైపోయి చాలామంది గూడా మనం ఎళ్లి అక్కడ నుంచొని హ్మ్. వెయిట్ జేసి ఇంతసేపు చేయాల్సిన అవసరం ఉందా అని చాలామంది ఇక్కడే ఉండిపోతారు. సీరియల్ అవును. వాళ్ళు. సో, మీరు కూడా ఇలానే ఈ కంఫర్ట్ జోన్‌లో ఉన్నారనుకుంటున్నారా? లేదా అవును. సినిమాలో చేయాలనుకుంటున్నారా? లేదు. నేను కూడా యాక్చువల్లీ ఆ జోన్‌లోనే ఉన్నాను. ఎందుకంటే, ఇప్పుడు నేను చాలా ఇయర్స్ నుంచి ఈ ఇండస్ట్రీలోనే వర్క్ చేసి, నాకు ఇక్కడ వర్కింగ్ ప్యాటర్న్ ఏంటో తెలుసు. సో, ఇక్కడ కంఫర్ట్స్ ఏంటో నాకు తెలుసు. సో, సీరియల్స్‌లో వర్క్ చేస్తే మాకు అంటే ఏంటి అడ్వాంటేజ్ అంటే రోజు వాళ్ళు చూసినా, చూడకపోయినా వాళ్ళ ఇంట్లో మేము ఉంటాం. రీచ్ అవుతూ ఉంటాం రోజు. సో, ఛానెల్స్ కూడా మమ్మల్ని అలా రీచ్ చేస్తూ ఉంటాయి. కానీ మూవీస్‌కి వచ్చేసరికి అది పెద్ద బ్యానరు, స్టోరీ లైన్ బావుంటే మాత్రం, ఆ లక్ ఫ్యాక్టర్ అనేది ఉంటే మాత్రం జనాలకి రీచ్ అవుతాం. మూవీలో ఏదో ఒక అటు ఇటు ఏదో ఒక క్యారెక్టర్ చేసి ఎవరు రిజిస్టర్ చేయరు. ఒక చాలా వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ చేస్తేనే పట్టించుకుంటారు జనాలు కూడా. సో, నా నా ఫీలింగ్ ఏంటంటే బావుంది సీరియల్. రోజు రీచ్ అవుతున్నాం. ఆహ్, ఇక్కడ వర్క్ చేస్తున్నా, అక్కడ వర్క్ చేస్తున్నా, బిజీగా ఉన్నా చాలు. అంతే. ఇంకా అక్కడ ఎళ్లి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం అసలు. లేదు అని అనుకుంటున్నా. కానీ ఏదైనా అవకాశం మంచి అవకాశం వస్తే మాత్రం చేస్తా మూవీస్‌లో. లైక్ ఎట్లా అంటే ఒక మంచి హోమ్లీ సిస్టర్ లాగా అవును. మీరు ఉంటారు కాబట్టి లైక్ అట్లాంటి సిస్టర్ క్యారెక్టర్స్ ఏమన్నా వస్తే అవును. బట్ నేను చాలా మందిని ఇలా ఇంటర్వ్యూస్ చేసినప్పుడు లేదు మా హ్యాపీ బావుందిక్కడ. అక్కడికెళ్ళి మనం ఒక సీన్ కోసం అంతసేపు వెయిట్ అంటే చేసి టైం మార్నింగ్ నుంచి రాత్రి దాకా షూటింగ్ చేస్తారు అదంతా కాదు. క్యారెక్టర్ బావుందా అది చేస్తాం. ఆ టైమింగ్స్ అదంతా చూసుకుంటే మేమసలు ఏ పని కూడా చేయలేము. మార్నింగ్ నుంచి రాత్రి దాకా వర్క్ చేసినా, మాకు ఆ వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి. సో, అది సీరియల్స్‌లో ఉంటుంది. నా నేనైతే హ్యాపీ.